పేరుకే మహానగరం కానీ రోడ్లపై ఎక్కడ చూసినా చెత్తే. బంపర్ బిన్ ఫ్రీ సిటీగా చేద్దాము అనుకున్న అధికారుల ప్రయత్నాలు బెడిసికొట్టాయి. దీంతో గల్లీ రోడ్ల నుంచి ప్రధాన రహదారుల వరకు చెత్త కుప్పలే దర్శనమిస్తున్నాయి. చెత్త సమస్యను తీర్చేందుకు భాగ్యనగరంలో ఇప్పుడు కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టారు. టెక్నాలజీని వాడుతూ చెత్తను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. టెక్నాలజీతో చెత్తకు ఎలా చెక్ పెట్టబోతున్నారో చూసేద్దాం, వచ్చేయండి. గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ లో ఇంటి ముందు చెత్త సేకరణ మరింత పారదర్శకంగా క్యూఆర్ కోడ్ సహాయంతో సమయానికి జరిగేలా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. రాజేంద్ర నగర్ లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైన చెత్త సేకరణ క్యూఆర్ కోడ్ విధానం విజయవంతంగా సాగుతోంది. ప్రతి ఇంటి ముందు చెత్త సేకరణ సిబ్బంది స్కాన్ చేసేలా ప్రత్యేక క్యూఆర్ కోడ్ స్టిక్కర్లు అంటించారు. చెత్త వాహనం వచ్చిన సమయం, సేకరణ వివరాలు అన్నీ ఇప్పుడు డిజిటల్ గా నమోదవుతున్నాయి. ఇప్పటికే సుమారు 6,700 ఇళ్లకు క్యూఆర్ కోడ్లు అంటించినట్లు అధికారులు తెలిపారు. ఈ స్కాన్ సిస్టమ్ ద్వారా ఏ ఇల్లు చెత్త ఇవ్వలేదో, ఎక్కడ సేకరణ జరగలేదో వెంటనే గుర్తించవచ్చు. దీంతో పారిశుద్ధ్యంపై పర్యవేక్షణ మరింత కట్టుదిట్టమవుతుంది. క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసిన వెంటనే యజమాని ఫోన్ నంబర్, కాలనీ, వార్డు, చెత్త రకం వంటి వివరాలు సిస్టంలో నమోదవుతాయి. ఒకవేళ చెత్త సేకరణ జరగకపోతే సంబంధిత సిబ్బందిపై వెంటనే చర్యలు తీసుకునే విధంగా మానిటరింగ్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. జిఐఎస్ ప్రాజెక్ట్ కింద ప్రతి బిల్డింగ్ కి కూడా ఒక బిల్డింగ్ ఐడి డ్రోన్ సర్వే చేసి ప్రతి బిల్డింగ్ కి ఒక బిల్డింగ్ ఐడి ఇవ్వడం జరిగింది. ఆ బిల్డింగ్ ఐడి వల్ల దేర్ ఆర్ మెనీ యూజ్ కేసెస్, చాలా రకాల ఉపయోగాలు దానికి చేయొచ్చు. అందులో ఒక యూజ్ కేస్ అనేది శానిటేషన్. సో ఆ శానిటేషన్లో ప్రతి బిల్డింగ్కి క్యూఆర్ కోడ్ ఉంటుంది. అది స్కాన్ చేస్తే ఆ బిల్డింగ్ లొకేషన్ కూడా వస్తుంది. సో ఆ క్యూఆర్ కోడ్ విల్ బి యూస్ఫుల్ ఫర్ డెలివరీ సర్వీసెస్ అండ్ ఎవ్రీథింగ్. అలానే డెలివరీకే కాకుండా ఈవెన్ పికప్ ఆఫ్ శానిటేషన్ వేస్ట్ ఆల్సో. చెత్త సేకరణలో పారదర్శకత కోసం క్యూఆర్ కోడ్ విధానం తీసుకొచ్చామన్నారు రాజేంద్ర నగర్ జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి. ప్రజలు సహకరిస్తే నగరం మరింత పరిశుభ్రంగా మారుతుందన్నారు. ఇప్పుడు పైలట్ ప్రాజెక్టు కింద మొదలు పెట్టామని, సాంకేతికతను వాడుకుని హైదరాబాద్ పారిశుద్ధ్యాన్ని పెంచుతామన్నారు. పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే నగరంలోని మిగతా డివిజన్లలో కూడా త్వరలోనే అమలు చేయనున్నారు. ఐటీ టూల్ని వాడుకొని, టెక్నాలజీని వాడుకొని క్యూఆర్ కోడ్ బేస్డ్ సిస్టమ్ జస్ట్ 1-2 డేస్ బ్యాకే స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఒక 1 వీక్ ఇది స్టెబిలైజ్ చేసి దీన్ని చూసుకొని దాని రిజల్ట్స్ బట్టి ఫర్దర్ సిటీలో శానిటేషన్ ఎలా ఇంప్రూవ్ చేయాలనేది ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. ప్రతిరోజు చెత్త సేకరణ సమయానికి జరుగుతుందో లేదో తెలుసుకోవడానికి ప్రత్యేక కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షణ కొనసాగుతోంది. సేకరణపై ఫిర్యాదులు వస్తే వెంటనే స్పందించేలా అధికారులు చర్యలు చేపట్టారు. ప్రజలు కూడా క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా తమ ఫిర్యాదులను నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. క్యూఆర్ కోడ్తో చెత్త సేకరణకు డిజిటల్ ట్రాకింగ్ పారదర్శకతతో పాటు బాధ్యతను పెంచుతుందో లేదోనన్న విషయంపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే.